వెల్కమ్ టు రమేష్ చితా 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ రమేష్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ ఏదైనా ఒక సబ్జెక్టు ఒక పనిని గతంలో చేసినట్లుగా నమ్ముతుర్రు లేదా నమ్మిర్రు అని తెలిపే సందర్భంలో ఉపయోగించాలి. ఫస్ట్ సబ్జెక్టు, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బిలీవ్ టు హ్యావ్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక సబ్జెక్టు గతంలో చేసిరు అంటే టు హ్యావ్, ఆ తర్వాత V3 ఆబ్జెక్ట్. అంటే టు హ్యావ్ అంటే గతంలో చేసిరు, ప్రజెంట్ నమ్ముతురు అంటే ఈజ్ ప్లస్ బిలీవ్డ్. ఇది వాజ్ ప్లస్ బిలీవ్డ్ అంటే గతంలో నమ్మిర్రు. గతంలో అని కాదు, నమ్మిరు, మీకు అర్థమవడం కోసం అని చెప్పిన నమ్మిరు అని చెప్పే సందర్భంలో వాజ్ బిలీవ్డ్ వాట్. సింగులర్ అయితే ఈజు, ప్లూరల్ అయితే ఆరు. ఇక్కడ సింగులర్ అయితే వాజు, ప్లూరల్ అయితే వరు. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మెల్యే ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఎమ్మెల్యే గారు స్పీచ్ ని ఇచ్చినట్లుగా నమ్ముతుర్రు. ఎమ్మెల్యే గారు స్పీచ్ ని ఇచ్చినట్టుగా నమ్ముతుర్రా అని అడగాలనుకో ఈజ్ ఎమ్మెల్యే బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇచ్చినట్టుగా నమ్ముతలేరు అని చెప్పాలనుకో ఎమ్మెల్యే ఈజ్ నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఎమ్మెల్యే గారు స్పీచ్ ని ఇచ్చినట్లుగా నమ్ముతలేరు అని చెప్పాలనుకో ఎమ్మెల్యే ఈజ్ నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఎమ్మెల్యే గారు స్పీచ్ ని ఇచ్చినట్టుగా నమ్ముతూ లేరా అని అడగాలనుకో ఈజ్ ఎమ్మెల్యే నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇచ్చినట్టుగా నమ్ముతలేరా అని అడగాలనుకో ఈజ్ ఎమ్మెల్యే నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, ఈ రెండింటికి WH వర్డ్ ని యాడ్ చేస్తూ క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. వై ఈజ్ ఎమ్మెల్యే బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇచ్చినట్టుగా ఎందుకు నమ్ముతుర్రు, ఎందుకు నమ్ముతలేరు అని అడగాలనుకో వై ఈజ్ ఎమ్మెల్యే నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ గివెన్ స్పీచ్. ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇచ్చినట్టుగా ఎందుకు నమ్ముతలేరు. ఇప్పుడు సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడినాం, ప్లూరల్ అయితే ఆరు వాడుతూ సెంటెన్స్ ఎలా చెప్పాలో చూద్దాం. దే ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. వారు బైక్ ని దొంగలించినట్టుగా నమ్ముతుర్రు. వాళ్ళు బైక్ ని దొంగలించినట్టుగా నమ్ముతురా అని అడగాలనుకో ఆర్ దే బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. వారు బైక్ ని దొంగలించినట్టుగా నమ్ముతురా, ఆర్ దే బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. లేదు, వాళ్ళు బైక్ ని దొంగలించినట్టుగా నమ్ముతలేరు అని చెప్పాలనుకో దే ఆర్ నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. వారు బైక్ ని దొంగలించినట్టుగా నమ్ముతలేరు అని చెప్పాలనుకో దే ఆర్ నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. వారు బైక్ ని దొంగలించినట్టుగా నమ్ముతలేరా అని క్వశ్చన్ చేయాలనుకో ఆర్ దే నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. ఆర్ దే నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. ఇప్పుడు ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్ కి, నెగిటివ్ ఇంటరాగేటివ్ కి వై అనే WH వర్డ్ ని యాడ్ చేస్తూ క్వశ్చన్ ఇలా అడగలో చూద్దాం. వై ఆర్, దీనికి వై ని యాడ్ చేయాలి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి. వై ఆర్ దే బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. వారు బైక్ ని దొంగలిచ్చినట్టుగా ఎందుకు నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్ళు బైక్ ని దొంగలిచ్చినట్టుగా ఎందుకు నమ్ముతలేరు అని అడగాలనుకో వై ఆర్ దే నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టోలెన్ బైక్. ఇప్పుడు నమ్ముతుర్రు అంటే ప్రజెంట్ లో నమ్ముతుర్రు, నమ్మిర్రు అంటే గతంలో పాస్ట్, వాజ్ వర్ కాబట్టి పాస్ట్, గతంలో నమ్మిర్రు. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. ఈ వాజ్ బిలీవ్డ్ టు హ్యావ్ బాట్ న్యూ బైక్. అతను కొత్త బైక్ కొన్నట్టుగా నమ్మిర్రు. అతను కొత్త బైక్ కొన్నట్టుగా నమ్మిర్రా అని అడగాలనుకో వాజ్ ఈ బిలీవ్డ్ టు హ్యావ్ బాట్ న్యూ బైక్. అతను కొత్త బైక్ కొన్నట్టుగా నమ్మలేరా అని అడగాలనుకో ఈ వాజ్ నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ న్యూ బైక్. అతను కొత్త బైక్ కొన్నట్టుగా నమ్మలేరా అని అడగాలనుకో వాజ్ ఈ నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ బాట్ న్యూ బైక్. ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి WH వర్డ్ ని యాడ్ చేస్తూ క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. వై వాజ్ ఈ బిలీవ్డ్ టు హ్యావ్ బాట్ న్యూ బైక్. అతను కొత్త బైక్ కొన్నట్టుగా ఎందుకు నమ్మిర్రు, ఎందుకు నమ్మలేరు అతను కొత్త బైక్ కొన్నట్టుగా అని అడగాలనుకో వై వాజ్ ఈ నాట్ బిలీవ్డ్ టు హ్యావ్ బాట్ న్యూ బైక్. ఇప్పుడు సింగులర్ అయితే వాజ్ వాడినాం, ప్లూరల్ అయితే వరు వాడతాం. దే వర్ బిలీవ్డ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. వాళ్ళు కొత్త బిల్డింగ్ నిర్మించినట్టుగా నమ్మిర్రు. వారు కొత్త బిల్డింగ్ ని నిర్మించినట్టుగా నమ్మిర్రు. వారు కొత్త బిల్డింగ్ నిర్మించినట్టుగా నమ్మిర్రా అని అడగాలనుకో
వర్ దే బిలీవ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ న్యూ బిల్డింగ్, వర్ దే బిలీవ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ న్యూ బిల్డింగ్, వారు కొత్త బిల్డింగ్ ను నిర్మించినట్టుగా నమ్మిర్రా అని వస్తుంది. వారు కొత్త బిల్డింగ్ ను నిర్మించినట్టుగా నమ్మలేరు అని చెప్పాలనుకో దే వర్ నాట్ బిలీవ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. వారు కొత్త బిల్డింగ్ ని నిర్మించినట్టుగా నమ్మలేరా అని అడగాలనుకో వర్ దే నాట్ బిలీవ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి డబ్ల్యూహెచ్ వాటిని యాడ్ చేస్తూ క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. వై వర్ దే బిలీవ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. వారు కొత్త బిల్డింగ్ ని నిర్మించినట్టుగా ఎందుకు నమ్మిర్రు. వారు కొత్త బిల్డింగ్ ని నిర్మించినట్టుగా ఎందుకు నమ్మలేరు అని అడగాలనుకో వై వర్ దే నాట్ బిలీవ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నిర్మించినట్టుగా ఎందుకు నమ్మలేరు అని అడగాలనుకో వై వర్ దే నాట్ బిలీవ్ టు కన్స్ట్రక్టెడ్ న్యూ బిల్డింగ్. అలా కొత్త బిల్డింగ్ నిర్మించినట్టుగా ఎందుకు నమ్మలేరు, ఇదేందో ఎందుకు నమ్మిరు, ఇదేమో ఎందుకు నమ్మలేరు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ క్లాస్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.